మరి ఎవరి గురించి సొలొమోను ఇక్కడ రాస్తున్నాడు అంటే కనుక మరి షూరిటీ ఇచ్చే వాని గురించి రాస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే కొంతమంది మరి షూరిటీ ఇస్తూ ఉంటారు కదా. మరి ఒకవేళ మరి అతడు కట్టకపోతే నేను కడతా అని చెప్పి మరి సైన్లు పెడతా ఉంటారు కదా. మరి అలాంటి వాడికి మరి ఎలాంటి శ్రమ వస్తుందనేది మరి ఇక్కడ 1వ వచనం నుంచి 5వ వచనం వరకు కూడా మరి రాస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ మరి 4, 5, 2 వచనాలు కూడా మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ కనులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకు అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు ఏం చేయాలంటే తప్పించుకోవాలంట. హల్లెలూయా. మరి షూరిటీ ఇచ్చే వాళ్ళకి చూసుకుంటే కనుక మరి ఒకవేళ ఎవరికైతే షూరిటీ ఇస్తుండ్రో మరి వాళ్ళు కట్టకపోతే ఏమవుతుంది, మరి ఆ షూరిటీ ఇచ్చిన వారి మీద పడుతుంది అనమాట. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి మరి సొలొమోను ఏం చెప్తున్నాడంటే మరి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. హల్లెలూయా. సాధ్యమైనంత మటుకు మరి మనం ఎవరికి కూడా మనం షూరిటీ ఇవ్వకూడదు. ప్రైజ్. మరి షూరిటీ ఇస్తే కనుక మరి వాళ్ళు కట్టకపోతే మరి మనకు మరి మరి మన దగ్గర ఉన్నది కూడా మరి లాక్కపోతూ ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్. అయితే మరి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే కనుక మరి షూరిటీ ఇవ్వకుండా మరి ఇక్కడ మరి తప్పించుకోమని సొలొమోను చెప్తున్నాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయితే మరి సాతాను మరి మనము ఎవరికైతే షూరిటీ ఇస్తామో హల్లెలూయా. ప్రైజ్. మరి వాళ్ళ చేతిలో నుంచి మరి షూరిటీ ఇవ్వకుండా ఎలాగైతే మనం మరి ఎలాగైతే తప్పించుకోవాలనో మరి అలాగే మరి సాతాను చేతిలో నుండి కూడా హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి సాతాను ఇక్కడ వేటగాడు అంటే ఎవరు అంటే కనుక మనకు ఆత్మీయంగా సాతానుడు వేటగాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, సాతానుడు మరి మనల్ని వేటాడుతూ ఉంటాడు అన్నమాట. మరి 1 పేతురు పత్రికలో మనం చూసుకుంటే కనుక 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8, 9, 2 వచనాలు చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం చదవండి ఎవరన్నా. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. జీసస్. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధిగల వారు మెలకువగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాన్ని ఎదిరించుడి. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ పేతురు ఇక్కడ చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధిగల వారు మెలకువగా ఉండునంటున్నాం. విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడంట, గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడంట, ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుతున్నాడంట. హల్లెలూయా. మరి జనరల్గా సింహం అయితే ఏం చేస్తుంది, కొరుక్కొని తింటుంది. కానీ మరి ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడు, గర్జించు సింహం వలె మృంగుదునా అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి సాతానుడు సింహం కాదు. హల్లెలూయా. సాతానుడు ఎవరంటే సర్పమే. మరి మృంగేది ఏదంటే సర్పమే. హల్లెలూయా. అంటే మరి సాతానుడు సర్పమే, కానీ మరి ఎట్లా వెదుగుతున్నాడంట, సింహంలాగా వెదుగుతున్నాడంట. ప్రైజ్ హల్లెలూయా. మరి సింహముకున్న లక్షణము ఏంటిదంటే కనుక మరి దానికి దొరికేంత వరకు అది వెతుకుతూనే ఉంటుందంట. హల్లెలూయా. మరి 7 సార్లు మరి వేటకి వెళ్తే 6 సార్లు సింహం ఓడిపోతుందంట. ప్రైజ్ హల్లెలూయా. 6 సార్లు అంటే 6 సార్లు దానికి దొరకదు, కానీ మరి దొరుకుతలేదు కదా అని చెప్పి కాముగా ఉంటుందా అంటే ఉండదు. హల్లెలూయా. 7వసారి మరి అది వెళ్ళి పట్టుకుంటుందంట. అంటే
మరి అనుకున్నది సాధించేంత వరకు కూడా హల్లెలూయా మరి సింహం వదిలిపెట్టదు. హల్లెలూయా అనుకున్నది సాధించేది ఏ లక్షణం అంటే సింహ లక్షణం అన్నమాట. హల్లెలూయా మరి అందుకే మరి యూదా గురించి కూడా మరి అబ్రహాం మరి యాకోబు మరి ఆయన చనిపోయే ముందు మరి ఆదికాండం 49వ అధ్యాయంలో మరి యాకోబు ఆయన చనిపోయే ముందు మరి 12 మంది కుమారులను కూడా పిలిచి మరి వారికి జరగబోయే వాటిని మరి ప్రవచిస్తాడు కదా, బ్లెస్సింగ్స్ని మరి వారికి రిలీజ్ చేస్తాడు కదా. ప్రైజ్ హల్లెలూయా. అయితే మరి యూదా మరి దగ్గరికి వచ్చేసరికి మరి యూదా గురించి ఏమంటాడంటే ఒకసారి చూద్దాము. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? చదవండి. షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చాలు. హల్లెలూయా. మరి యూదా గురించి ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు కొదమ సింహం అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు మరి యూదాను కొదమ సింహం అంటున్నాడు అంటే కనుక మరి సింహం ఏ విధంగానైతే మరి పట్టింది తిని వస్తుందో హల్లెలూయా మరి యూదా కూడా మరి పట్టింది తిని వచ్చాడంట. హల్లెలూయా. అంటే మరి సింహంకున్న లక్షణం ఏంటిదంటే మరి అది అనుకున్నది మరి సాధించి తీరుతుంది. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అది సింహానికి ఉన్న లక్షణము. మరి అదే లక్షణము యూదాకు కూడా మరి ఉంది కాబట్టి ఇక్కడ మరి 10వ వచనంలో ఏమంటుంది? షిలోహు వచ్చు వరకు. షిలోహు అంటే ఏంటిది? మరి షిలోహు అంటే దానికి అర్థము సమాధానం అని అర్థము. హల్లెలూయా. మరి అంటే ఈ భూమి మీద ఇప్పుడు మరి ఇక్కడ షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి మరి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయుల యుందురని చెప్పి మరి ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. అంటే మరి ప్రజలు అతనికి విధేయుల యుందురు అంటే ఇది ఎవరంటే మరి యేసు ప్రభు. హల్లెలూయా. మరి ఈ భూమి మీద మరి సమాధానం కలిగేంత వరకు మరి యేసు ప్రభు చేతిలో నుంచి రాజదండం అనేది పోదనమాట. హల్లెలూయా. ప్రైజ్. మరి అది సింహ లక్షణము. హల్లెలూయా. మరి సింహ లక్షణము ఏంటిది? మరి అనుకున్నది సాధించేంత వరకు మరి వదిలిపెట్టదనమాట సింహము. హల్లెలూయా. అయితే మరి సాతానుడు సింహము కాదు, సర్పమే, కానీ సింహ స్వభావాన్ని చూపిస్తున్నాడు సాతానుడు. ఒక సింహం ఏ విధంగానైతే మరి అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టదో హల్లెలూయా మరి సాతానుడు కూడా మరి వాడు అనుకున్నది సాధించేంత వరకు ఏం చేయడు? వదిలిపెట్టడు అనమాట. హల్లెలూయా. మరి సాతాను కాని పని ఏంటిది? మరి అందరినీ పాపములో పడేయడమే సాతాను పని. హల్లెలూయా. అగ్నిగుండంలో మరి పడేయడమే సాతాను కాని పని. హల్లెలూయా. కాబట్టి వాడు 24 గంటలు కూడా హల్లెలూయా ఒక సింహము గర్జించే సింహం వెతికినట్టుగానే హల్లెలూయా మనల్ని వెతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. ప్రైజ్. మరి ఇప్పుడు దేవుడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు కునుకడు నిద్రపోడు అంటే మనల్ని కాపాడడానికి దేవుడు కునుకడు నిద్రపోడంట. హల్లెలూయా. అయితే సాతానుడు కూడా వాడు కూడా కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. వానికి కూడా మరి సాతానుడు కూడా మరి వాడు కూడా కునుకుపాటు రానియాడు. హల్లెలూయా. ప్రైజ్. ఎందుకు అంటే కనుక మరి అట్లా మరి సాతానుడు మనల్ని పాపంలో పడేయడానికి మరి వెతుకుతూ ఉంటాడు. సాతానుడు కనిపెడతా ఉంటాడు. ప్రైజ్. హల్లెలూయా.
దేవుడేమో మనల్ని కాపాడడానికి కునుకకుండా నిద్రపోకుండా ఉంటాడు దేవుడు. సాతానుడు మనల్ని పాపములో పడేయడానికి కునుకడు, నిద్రపోడు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. కాబట్టి వాడు అడుగు అడుగున మరి మనల్ని ఎక్కడ పాపములో పడేయన్నా అని చెప్పి వాడు వెతుకుతూ ఉంటాడు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి సాతానుడు కునుకకుండా నిద్రపోకుండా మనల్ని పాపంలో పడేయడానికి సాతానుడు వెతుకుతూ ఉంటాడు కాబట్టి హల్లెలూయా. మరి మనము పాపంలో పడిపోకుండా ఉండాలంటే కనుక మనం కూడా ఆత్మీయంగా ఏం చేయొద్దు, కొనుకొద్దు, నిద్రపోవద్దు. ప్రైజ్ హల్లెలూయా. శరీర రీతిగా మనం నిద్రపోవాలి. హల్లెలూయా. శరీర రీతిగా మరి మరి పడుకోవడం చాలా మంచిదే. హల్లెలూయా. శరీర రీతిగా మరి నిద్ర అనేది ఎవరు పెట్టారంటే మరి దేవుడే పెట్టాడు. హల్లెలూయా. మనం రెస్ట్ తీసుకోవడం కోసము మరి మన మైండ్కి మరి రెస్ట్ కోసము దేవుడు మరి శరీర రీతిగా నిద్ర పెట్టాడు. హల్లెలూయా. మరి రోజు మరి దాదాపు ఒక మరి 6 నుంచి 8 గంటల వరకు మరి మనం ఖచ్చితంగా పడుకోవాలి. హల్లెలూయా. మరి 6 నుంచి 8 గంటల వరకు మనం 6 నుంచి 8 గంటలు మనం పడుకుంటే కనుక మరి మనకు మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆత్మీయంగా మాత్రం మనం ఎల్లప్పుడూ ఎట్లుండాలి? హల్లెలూయా. మెలకువగా ఉండాలి. హల్లెలూయా. కునుకుపాటు కూడా ఏం చేయొద్దంట? రానియొద్దంట. హల్లెలూయా. ఒక వేటగాని మరి ఉరిలో నుండి ఒక పక్షి ఏ విధంగానైతే తప్పించుకుంటుందో, ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి వేటగాడు ఎట్లా పక్షులను వేటాడతాడు? హల్లెలూయా. వేటగాడు పక్షులకు కనబడతాడా అంటే కనబడడు. హల్లెలూయా. వాని వల పక్షులకు కనబడుతుందా అంటే కనబడదు. ప్రైజ్ జీసస్. పక్షులకు ఏం కనబడుతుంది అంటే ఆ వల మీద వేసిన మంచి ఆహారం కనబడుతుంది. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆహారాన్ని చూసే పక్షులు దిగుతాయి. కానీ దిగిన తర్వాత మరి ఆ పక్షులకు ఏమర్థమవుతుందంటే ఇది వల అని అర్థమవుతుంది. హల్లెలూయా. అలాగా మరి వేటగాడు మరి పక్షులను మరి అట్లా వేటాడుతూ ఉంటాడు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి సాతాను కూడా మరి అలాగే మనల్ని వేటాడుతూ ఉంటాడు. ప్రైజ్ జీసస్. సాతాను కూడా మనల్ని అలాగే మనల్ని మరి ఆ పాపములో పడేయడానికి చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి పాపము ఎలాంటిదంట అంటే కనుక సులువుగా చిక్కులు పెట్టేదంట. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టేది పాపము. హల్లెలూయా. అంటే నువ్వు ఒక్క పొరపాటు చేసావంటే మరి ఆ ఒక్క పొరపాటును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక పొరపాటు చేస్తావు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. నువ్వు ఒక్క పొరపాటు చేసినావు అంటే దాని వెంటనే మరి ఇంకో 4-5 పొరపాట్లు నీ ద్వారా జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. మరి బైబిల్లో మనం చూసుకుంటే కనుక మరి దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. బెత్షెబాతో పాపం చేశాడు. మరలా తర్వాత ఏం చేశాడు? మరి ఉరియాను మరి బెత్షెబా భర్త అయిన ఉరియాను మరి చేతికి మట్టంటకుండా మరి చంపిపిచ్చేశాడు. హల్లెలూయా. అంటే మరి 10 ఆజ్ఞల్లో మనం చూసుకుంటే కనుక పొరుగువాని భార్యను ఆశించొద్దని చెప్పి మరి దేవుడు మరి ఆజ్ఞ ఇచ్చాడు. నరహత్య చేయొద్దని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. వ్యభిచారం చేయొద్దని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. అయితే మరి దావీదు మరి బెత్షెబాతో పాపం చేసి ఈ 3 ఆజ్ఞలు దావీదు మీరిపోయాడు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. అంటే మరి పాపం అనేది ఏంటిది? సులువుగా చిక్కులు పెట్టేది. హల్లెలూయా. సాతానుడు నిన్ను ఎట్లా పడేస్తాడంటే మరి సాతానుడు నీకు కొన్నిసార్లు మరి సాతానుడు చాలా టాలెంటెడ్. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. సాతానుడు మామూలు వ్యక్తి కాదు. హల్లెలూయా. చాలా జ్ఞానవంతుడు సాతానుడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మనం ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథము
28వ అధ్యాయము 2-3 వచనాలు. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దాని ఏడున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియూ లేదు. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మరి తూరు మరి ప్రాంత అధిపతితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే మరి కింది మరి మనం ఈ అధ్యాయంలో మరి దాదాపు మరి 13వ వచనం నుంచి కూడా మనం చూసుకుంటే కనుక మరి ఈ తూరు అధిపతిలో ఉండి పనిచేస్తున్న సాతాను గురించి మరి 13వ అధ్యాయం నుంచి కూడా రాస్తాడు. హల్లెలూయా. అంటే మరి ఈ తూరు అధిపతికి ఎంత జ్ఞానం ఉందంట, దానియేలు కంటే జ్ఞానవంతుడు అంటున్నాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి దానియేలు ఎంత జ్ఞానవంతుడు, రాజు మర్చిపోయినా కూడా మరి నెబుకద్నెజర్ రాజు మరి కల కంటాడు, కల కని మర్చిపోయి మరి ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా శకునగానులందరినీ కూడా పిలిచి మరి ఏమంటాడు, నేను కలగన్నా ఆ కళ మర్చిపోయినా, అయితే మీరు ఆ కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. హల్లెలూయా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, అయ్యా నువ్వు కళ చెప్తే మేము దానికి అర్థం చెప్తాం, కానీ మరి మీరు వేసిన ప్రశ్న చాలా విచిత్రమైనది, ఆశ్చర్యకరమైనది. హల్లెలూయా. మీకు దేవతలు తప్ప మరి ఎవ్వరు కూడా మీకు జవాబు ఇవ్వలేరు. హల్లెలూయా మరి అని చెప్పాడు. హల్లెలూయా. మరి ఎవ్వరు కూడా జవాబు ఇవ్వలేకపోయారు. ఎవ్వరు కూడా మరి నెబుకద్నెజరుకు మరి తన కళను దాని భావాన్ని ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. అయితే ఎవరు చెప్పారు అంటే మరి దానియేలు చెప్పాడు. హల్లెలూయా. మరి రాజు మర్చిపోయిన కళను దాని భావాన్ని కూడా మరి దానియేలు చెప్పాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయితే మరి తూరు అధిపతి ఏంటంటే దానియేలు కంటే కూడా జ్ఞానవంతుడు అంట. హల్లెలూయా. అంటే మరి తూరు అధిపతికి ఎవరు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు? హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఎవరు ఈ జ్ఞానాన్ని తూరు అధిపతికి ఇస్తున్నారంటే మరి సాతానే ఇస్తున్నాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ కింది అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 13వ వచనం చదవండి ఒకసారి. 13-14 2 వచనాలు చదవండి. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వచనం 14వ వచనం చదవండి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, నులిమాని రాయి, బరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. 14వ వచనం కూడా అభిషేకము నొందిన కెరూబునై ఉన్న అభిషేకము పొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. చాలు. హల్లెలూయా. మరి ఇక్కడ అలాగే మరి ఇక్కడ ఈ 2 వచనాల్లో కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే కనుక మరి సాతాను గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఈ కెరూబు ఎవరంటే సాతానుడు. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు అంటే తూరు అధిపతితోనే మాట్లాడుతున్నాడు. అయితే మరి 13, 14 ఈ 2 వచనాల్లో కూడా ఎవరి గురించి చెప్తున్నాడంటే మరి తూరు అధిపతి వెనకాలండి మరి పనిచేస్తున్న, అంటే మరి ఈ తూరు అధిపతిని వాడుకుంటున్న
మరి సాతాను గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మరి తూరు అధిపతి దానియేలు కంటే కూడా జ్ఞానవంతుడు, మరి మర్మమైనది ఏది కూడా లేదు అంటే కనుక మరి జ్ఞానం ఎవరు ఇస్తున్నారు? తూరు అధిపతికి సాతానుడే ఇస్తున్నాడు. అంటే మరి సాతానుడు ఎంత జ్ఞానవంతుడో, హల్లెలూయా, మరి మరి ఎంత శక్తివంతుడో మీరు 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 అర్థం చేసుకోవాలి. ప్రైజ్ హల్లెలూయా. మరి సాతానుడు చాలా జ్ఞానం కలిగినవాడు సాతానుడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి సాతానుడు మనల్ని పాపంలో ఎట్లా పడేస్తాడంటే కొన్నిసార్లు మరి మరి మనకు మంచిగా కనబడే వాటిని చూపించి మనల్ని పాపంలో పడేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు అవ్వమ్మను మరి సాతానుడు ఎలాగ పాపంలో పడేశాడు? అది తింటే, ఆ మంచి చెడ్డల జ్ఞానంనిచ్చే ఆ పండు తింటే మీరు దేవతలు అవుతారా అన్నాడు. హల్లెలూయా. మరి దేవతలు అవుతారు అని అంటే మరి ఎవరికి ఇష్టం ఉండదు? ప్రైజ్. అందరికీ కూడా మంచి పొజిషన్లో ఉండాలనే ఉంటుంది కదా. హల్లెలూయా. ప్రైజ్. హల్లెలూయా. అయితే మరి సాతానుడు అట్లా మరి అవ్వమ్మను మరి మీరు దేవతలు అవుతారు, అది తింటే మీరు చావరు అని చెప్పంగానే మరి అవ్వమ్మ ఆ పండు తీసుకొని తినేసింది. హల్లెలూయా. తర్వాత ఆదాముకి ఇచ్చింది. తర్వాత పాపంలో పడిపోయారు. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి సాతానుడు ఎప్పుడు కూడా ఏం ఎట్లా పాపంలో పడేస్తాడు కొన్నిసార్లు అంటే కనుక మనం మంచి వాటిని చూపించే పాపంలో పడేస్తాడు. ప్రైజ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏదైతే కోరుకుంటామో, మనకు ఏదైతే ఆశిస్తామో, హల్లెలూయా, అదే చూపించి సాతానుడు మరి మనల్ని పాపంలో పడేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి పొజిషన్లో ఉండాలని ఉంటుంది. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఆ మంచి పొజిషన్ని చూపించే సాతానుడు పాపంలో పడేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనం పాపంలో పడిపోతే కనుక మరి ఆత్మీయంగా మరి పాపంలో పడిపోవడం ఏంటంటే ఆత్మీయంగా నిద్రించడమే. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా నిద్రపోతే కనుక, నువ్వు పాపంలో పడిపోతే కనుక, ప్రైజ్ జీసస్. హల్లెలూయా, నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు అగ్నిగుండంలో పడద్రోయబడతావు. ప్రైజ్. హల్లెలూయా. అయితే నువ్వు అగ్నిగుండంలో పడద్రోయబడకుండా నిత్య జీవంలో ప్రవేశించాలి, నిత్యమైన ఆనందంలో ప్రవేశించాలి. ప్రైజ్. హల్లెలూయా. అంటే కనుక మరి సాతానుడు ఏ విధంగానైతే వాడు కునుకకుండా నిద్రపోకుండా మరి నన్ను పాపములో పడేయడానికి వాడు ఏ విధంగా వెతుకుతున్నాడో, హల్లెలూయా, అలాగే మరి మనము కూడా మరి మనము మరి సాతాను చేతి నుంచి మరి తప్పించుకోవడానికి, హల్లెలూయా, పాపములో పడకుండా జాగ్రత్తగా ఉండడానికి మరి మనం కూడా ఎట్లుండాలి? ఆత్మీయంగా కునుకొద్దు, నిద్రపోవద్దు. ప్రైజ్. హల్లెలూయా. కునుకకుండా మరి నిద్రపోకుండా మరి మనం ఉండాలి. హల్లెలూయా. మరి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మరి పౌలు భక్తుడు మరి అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చి సర్వాంగ కవచనమును ధరించుకోమని చెప్తాడు. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచనం ఏంటిది? మరి సత్యం అనే దట్టి, మరి నీతి అను మైమరుపు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మఖడ్గము, రక్షణ అనే శిరస్త్రాణము. హల్లెలూయా. మరి తర్వాత మరి ఇంకా మరి పట్టుదలతో ప్రార్థన. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఇవన్నీ కూడా మరి దేవుడిచ్చే సర్వాంగ కవచనము. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా ధరించుకోమని చెప్తాడు. హల్లెలూయా. అయితే ఇవి మనం ఎప్పుడు ధరించుకుంటాం? హల్లెలూయా, మనం ఆత్మీయంగా మెలకువగా ఉన్నప్పుడే ధరించుకుంటాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మనం ఆత్మీయంగా మనం నిద్రపోతున్నామంటే మనం నిద్రపోయేటప్పుడు మరి మనం అన్నీ మంచిగా మరి ఒంటి నిండా బంగారము, మంచి కొత్త బట్టలు, హల్లెలూయా, ఒంటి నిండా బంగారం వేసుకొని మరి పడుకుంటామా అంటే కాదు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? అన్నీ పక్కన పెట్టేసి ఫ్రీగా పడుకుంటాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే మరి నువ్వు నిద్రపోతున్నప్పుడు మరి నీ మీద ఆయుధాలు ఏవి కూడా ఉండవు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి దేవుడిచ్చే సర్వాంగ కవచనము మరి నువ్వు ధరించుకోవాలంటే నువ్వు మెలకుతో ఉన్నప్పుడే నువ్వు ధరించుకోగలుగుతావు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అంటే నువ్వు అపవాదిని ఓడించాలంటే నువ్వు ఆత్మీయంగా ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. శరీర రీతిగా నువ్వు నిద్రపోవడం మంచిదే. హల్లెలూయా.
కానీ మరి ఆత్మీయంగా మాత్రం నిద్రపోవడము అస్సలు మంచిది కాదు. ప్రైజ్ హల్లెలూయా. ఆత్మీయంగా మరి మనం ఏ విధంగా ఉండాలి? కునుకకుండా నిద్రపోకుండా ఉండాలి. హల్లెలూయా. మెలకువగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు మెలకువగా మరి ఆత్మీయంగా మనం మెలకువగా ఉన్నప్పుడే దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని మనం ఏం చేస్తాము? అపవాదిని ఎదిరిస్తాము. హల్లెలూయా. అపవాదిని మనం ఎదిరించాలంటే ఆత్మీయంగా ఎట్లుండాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి మెలకువగా ఉండడము అంటే ఏంటిదంటే మరి ఎలాగ మనం ఆత్మీయంగా మెలకువగా ఉండగలమంటే హల్లెలూయా, పాపములో పడిపోకుండా మరి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడమే ఆత్మీయంగా మెలకువగా ఉండడము. ప్రైజ్ హల్లెలూయా. మరి దేవునికి పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదంట అంటే కనుక మరి యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూసుకుంటే కనుక మరి నేను చదువుతాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే యునే. హల్లెలూయా. మరి దేవునికి పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏందంట? దిక్కులేని పిల్లలు విధవరాన్లు మరి వారి ఇబ్బందులు పరామర్శించడము. ఇంకా అది కాకుండా ఏం చేయాలంట? ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. అంటే మరి దేవునికి భక్తి అంటే మరి పవిత్రమైన భక్తి ఏంటి అంటే కనుక ఈ లోకంలో మరి ఈ లోక పాపంలో పడిపోకుండా మనల్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మరి ఇక్కడ 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మనల్ని మనమే ఏం చేయాలంట? విమర్శించుకోవాలంట. హల్లెలూయా. అంటే మరి నువ్వు ఆత్మీయంగా ఎట్లా నువ్వు మెలకువగా మరి నువ్వు ఉండగలవు అంటే కనుక నిన్ను నువ్వు చెక్ చేసుకోవడం ద్వారానే. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. నేను సాతానుకి ఎక్కడైనా అవకాశం ఇస్తున్నానా? మరి దేవునికి విరోధముగా నేను ఏదైనా క్రియ కలిగి ఉన్నానా? ఏదైనా పని చేస్తున్నానా అని చెప్పి మనల్ని మనం చెక్ చేసుకునే స్వభావం మనకు ఉండాలి. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మనల్ని మనం చెక్ చేసుకునే స్వభావం మనకు ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే ఆత్మీయంగా మెలకువగా ఉంటాము. హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకుంటూ ఆత్మీయంగా మనం మెలకువగా ఉంటాం. హల్లెలూయా. మనం మెలకువగా ఉండి ఏం చేస్తాము? దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని అనగదొరుకుతాము. హల్లెలూయా. అపవాదిని జయిస్తాము. హల్లెలూయా. అంటే అపవాదిని నువ్వు జయించాలంటే మరి దేవుడిచ్చిన సర్వాంగ కవచనం ధరించుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచనం ధరించుకోవాలంటే నువ్వు మెలకువగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు మెలకువగా ఉండాలంటే నీకేముండాలి? మరి నిన్ను నీవు ప్రతిరోజు విమర్శ చేసుకునే స్వభావం నీకు ఉండాలి. హల్లెలూయా. మరి ప్రతిరోజు నిన్ను నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అని చెప్పి నిన్ను నువ్వు చెక్ చేసుకుంటున్నప్పుడే నువ్వు ఎట్లుంటావు? నువ్వు మెలకువగా ఉంటావు. హల్లెలూయా. నిన్ను నువ్వు సరి చేసుకుంటావు. హల్లెలూయా. కాబట్టి మరి సాతాను చేతిలో మనం చిక్కకూడదు. మరి సాతాను మనం ఓడించాలంటే మనం ఏం చేయాలి? ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. హల్లెలూయా. మరి మనల్ని మనం విమర్శించుకుంటూ మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనం మెలకువగా ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతాము? అపవాదిని మనం ఎదిరించగలుగుతాము. హల్లెలూయా. మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అపవాది చేతుల నుండి మరి మనం తప్పించుకోగలుగుతాము. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరం గల మా ప్రభా యేసు తండ్రి, యేసయ్యా, ఇదిగో ప్రభా
తండ్రి దేవా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసు తండ్రి, యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి దేవా, నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసు తండ్రి, నీ కనులకు మరి నిద్రయ్యైనను, నీ కనురెప్పలకు కునికిపాటైనను తండ్రి మరి నువ్వు రానియకని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి, మరి వేట కానీ మరి చేతిలో నుండి మరి పక్షి ఏ విధంగానైతే తప్పించుకుంటుందో మరి నీవు కూడా అదే విధంగా తప్పించుకోమని నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా యేసు తండ్రి, మరి సాతానుడు తండ్రి దేవు మరి గర్జించు సింహం వలె ప్రభా యేసు తండ్రి ఎవరిని మృంగుదరా అని చెప్పి ప్రభా యేసు తండ్రి మరి సాతానుడు వెతుకుతున్నాడు ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, మరి సాతానుడు తండ్రి మరి వాడు కునుకకుండా నిద్రపోకుండా ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసయ్యా తండ్రి దేవ, మరి మమ్మల్ని పాపంలో పడేయడానికి తండ్రి మరి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి, అయితే ప్రభా యేసు తండ్రి దేవా, మరి మేము ఆత్మీయంగా నిద్రపోకుండా మరి మెలకువగా ఉన్నప్పుడు ప్రభా యేసు తండ్రి సాతాను చేతిలోంచి తప్పించుకోగలము ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తను మరి సాతానును మేము అనగదొక్కగలము ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా, కాబట్టి తండ్రి మరి మేమందరము కూడా ప్రభా యేసు తండ్రి ప్రతి దినము ప్రభా యేసు తండ్రి మమ్ములను మేము పరీక్షించుకుంటూ ప్రభా యేసు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా తండ్రి దేవ, మరి మమ్మలను మేము సరిచేసుకుంటూ ప్రభా యేసు తండ్రి మరి మెలకువగా తండ్రి ఆత్మీయంగా మెలకువగా తండ్రి మరి ఉండి ప్రభా యేసు తండ్రి నీవిచ్చిన సర్వాంగ కవచనం ధరించుకొని తండ్రి అపవాదిని మేము ఓడించు వారముగా తండ్రి మరి ప్రభా యేసు తండ్రి అనగదొక్కు వారముగా తండ్రి మేము ఉండులాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.